అండి అందరికీ. మొన్న నేను ఫ్లవర్ షోకి వెళ్ళానని చెప్పాను కదా! సెంట్రల్ పార్క్‌లో విశాఖపట్నంలో. ఇంకా కొన్ని వీడియోలయితే పెట్టలేదు. ఆ రోజు ఉట్టి ఫోటోలొకటే పెట్టాను. చూడండి మిగతా వీడియోలయి కూడా డీటెయిల్డ్‌గా పెడుతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఏంటేంటున్నాయో చూపిస్తున్నాను. ఇవాళే లాస్ట్ రోజండి. సాటర్‌డే కదా! ఇవాళతో అయిపోతుంది. మార్నింగ్ 10:00 నుంచి నైట్ 10:00 వరకు ఉంటుంది. వీలైతే తప్పకుండా వెళ్ళండి. మనం ఎక్కడా చూడని ఎన్నో రకాల పూలున్నాయి. చూసారా ఇవన్నీ? చాలా బాగా డెకరేట్ చేశారు. కడియం నుంచి, బెంగుళూరు నుంచి, అలాగే ఫారెన్ నుంచి కూడా తెప్పించారండి. ఎంత కష్టపడి చేసుంటారో కదా! ఈ అలంకరణలన్నీ కూడా. ప్రాణం పెట్టి చేసుంటారు. లోపల ఇంకా బోలెడున్నాయి. రకరకాల పువ్వులతో అలంకరణ చేశారు కళాకృతుల్ని. అద్భుతంగా అనిపించింది కదా! ఏదో పూలవనంలో ప్రవేశించినట్టు అనిపించింది. వీటిని మెయింటైన్ చేయడం కూడా చాలా కష్టమండి 2, 3 రోజుల పాటు. ఎండ కూడా బాగా ఎక్కువైంది కదా! ఈ ఎండలో అవి చాలా ఫ్రెష్‌గా ఉండేలాగా వాటరింగ్ అది చెయ్యాలి. చూడ్డానికొచ్చే సందర్శకులు కొయ్యకుండా, తొక్కకుండా చూసుకోవాలి. చాలామంది వాచ్‌మెన్‌లయితే ఉన్నారు. ఇక్కడ ఇవన్నీ కూడా కడియం నుంచి తెప్పించినవి. రకరకాల బంతి పూలున్నాయి చూడండి. ఆల్ వెరైటీస్ ఆఫ్ బంతి పూలున్నాయి. కలర్‌ఫుల్ ఫ్లవర్స్ చూసారా? చామంతుల్లో అన్ని రంగులు కూడా పెట్టారు. పైన కూడా డెకరేట్ చేశారు. పైన కూడా తాటి రేకులయి ఉంటాయి కదండీ! తాటాకులతో చేసినవి అనుకుంటా ఇవన్నీని. ఎంతోమంది కళాకారుల కృషి అండి. మనం ఇలా చూసి అలా ఎంజాయ్ చేసి వచ్చేస్తాం. ఇది ఎంట్రన్స్ నుంచి లోపలికి వచ్చాక అనమాట. కనకమహాలక్ష్మి అమ్మవారు. వైజాగ్ అంటేనే అంతే కదా! పోర్టు, కనకమహాలక్ష్మి అమ్మవారు, బీచ్‌లు, కైలాసగిరి ఇవే కదా వైజాగ్ స్పెషాలిటీ. వినాయకుడు ఫౌంటైన్ దగ్గర వినాయకుడిని పెట్టారు. రాగానే ఎంట్రన్స్‌లో వినాయకుడున్నారు. ఇదిగోండి ఇక్కడ కూడా అలంకరణ చేశారు వినాయకుడి ముందు కూడా. బంతి పూలతో ఎంతో బాగా అలంకరించారు. వెనక ఫౌంటైన్ వెలుగుతుంది చూడండి ఫౌంటైను. నైట్ అయితే ఇంకా చాలా బాగా కనిపిస్తేమో. ఇది వంకాయలతో చేసిన ఏనుగండి. ఇదంతా కూడా గుమ్మడికాయలతో చేసినవి. హంస చాలా ఉన్నాయి చూడండి ఆకారాలు. దేవుళ్ళవి అన్నీ ఉన్నాయి. వెజిటబుల్ కార్వింగ్ అంటారు కదా అది. ఈ వినాయకుడు. మధ్యలో వీఎండీఆర్ఏ అని కూడా చెక్కారు. ఇవన్నీ కూడా రకరకాల కళాకృతులు చూడండి. కళ్ళు తిప్పుకోలేనట్టు అనిపిస్తుంది. ఇది కాకరకాయలతో చేసిన ఏనుగు. ఇందాక వంకాయలతో చేసిన ఏనుగు చూసాం కదా! ఇది కాకరకాయలతో చేసిన ఏనుగనమాట. ఈ వెజిటబుల్ కార్వింగ్ స్టేజ్ మీదకి అటు ఇటు పెట్టారు. ఒకటి వంకాయలతో చేసిన ఏనుగు, ఒకటి కాకరకాయలతో చేసిన ఏనుగు. ఆ వెనక కళాకృతులు చూడండి ఎంత బావుందో ఆ సెంటర్ పాయింటు. కొన్నిటి లోపలికి ఎంటర్ అవ్వట్లేదు. ఎంటర్ అవ్వడానికి లేదండి. చుట్టూ ఇలా కట్టారు చూడండి ఫెన్సింగ్ లాగా. మనం బయట నుంచే తీసుకోవాలి. అందుకే నేను కాస్త దూరం నుంచి అనిపిస్తుంది మీకు. చూడ్డానికి వచ్చినోళ్ళు అంతటితో ఊరుకోరు కదా! దగ్గరికెళ్ళి పాడు చేస్తారు, లాగుతారు, పీకుతారు అదేంటా అని చూస్తారు. అందుకే అంతరకా కూడా గార్డులను పెట్టారు. వాళ్ళు హెచ్చరిస్తున్నారు. లోపలికి వెళ్ళకూడదండి బయట నుంచే తీసుకోండి అని. ఇది సింహాచలం నృసింహస్వామి వారండి. ఇక్కడ సింహాచలంలో పుష్కరిణి, పుష్కరిణిలోని మష్రూమ్ నెట్ పెట్టారు. కాలీఫ్లవర్‌తో చేసింది. సింహాచలం అప్పన్న. చూడండి నా వెనక ఎన్నున్నాయో చూపిస్తున్నాను. కలశం ఉంది. డాల్ఫిన్స్ ఉన్నాయి. అక్కడ పూలు పళ్ళుతో చేసింది ఉంది నా వెనకన. ఇక్కడ చిన్న పార్కులా ఉంది. మంచి థీమ్ ఉంది. ఈ థీమ్ అయితే చూడగానే అందరిని ఆకట్టుకుంటుంది. చాలా బాగుంది. చేటలు, డ్రై ఫ్లవర్స్ అనుకుంటా. డ్రై ఫ్లవర్స్ ఇవన్నీని. చాలా బాగా అలంకరించారండి. లోపలికెళ్తే బావుండనిపించింది. కానీ వెళ్ళడానికి లేదు. నో ఎంట్రీ. ఇది కూడా అంతే. నెమలి పూలతో చేసిన నెమలుంది ఇక్కడ. చాలా అద్భుతంగా ఉందండి. ఎంత ఎండైనా సరే అందరూ వచ్చి చూస్తున్నారు. ఫోటోలు తీసుకుంటున్నారు. పిల్లా పాపలతో వచ్చారు అందరూని. ఎక్కడికక్కడ వాటర్ పాయింట్స్ కూడా పెట్టారు.
మొబైలు, టాయిలెట్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రాబ్లం లేదండి. ఇది థీమ్ పార్కు. డ్రై ఫ్లవర్స్‌తో డెకరేట్ చేశారు. ఇది పాండా. ఇది వెదురుని తింటది కదా! అందుకే వెదురుని పెట్టారు, వెదురు ముక్కని. కాలేజీ పిల్లలు కూడా కాలేజీ అవ్వగానే ఇక్కడికొచ్చి చూస్తున్నారు. ఇది కాకరకాయలతో చేసింది. చూడండి ఎంత బావుందో ఇది ఆకృతి. ఇక్కడ కనిపించినవన్నీ కూడా మనం అంతకుముందు మనకు తెలిసినవే ఇవన్నీ కూడా. కానీ ఇలా చూస్తే ఎంతో ఆనందంగా అనిపించింది. ఇది డాల్ఫిన్స్ చూడండి. వీఎండీఆర్ఏ అని పూలతో చెక్కారు. పైన డాల్ఫిన్స్ ఉన్నాయి. వైజాగ్ అంటే బీచ్ కదా! విశాఖపట్నం అంటే సుందరమైన బీచ్లు, కొండలు, కైలాసగిరి, ఋషికొండ ఇవన్నీ ప్రసిద్ధి కదా! చూడండి ఎంత బాగుందో ఇక్కడ. గౌతమ్ బుద్ధ అండి. మనకి తొట్లకొండ ఉంది కదా ఇక్కడ, ఋషికొండ దాటే కానీ అక్కడ, అందువల్ల గౌతమ్ బుద్ధుని కూడా పెట్టారు. తొట్లకొండలో బౌద్ధ మత తాలూకా ఆనవాళ్ళే ఉన్నాయి. ఒకప్పుడు ఇక్కడ విరాజిల్లింది, అందుకని పెట్టారండి. ఇక్కడ చూడండి పూల డెకరేషన్, కుండీలోంచి పూలు కిందకి పోస్తున్నట్టు ఎంత బాగుందో, చాలా బాగుంది. ఇవన్నీ కూడా పూలు పళ్ళుతో చేశారు ఇది మొత్తం. ఇది లైట్ హౌస్ అండి. మన వైజాగ్ లైట్ హౌస్ కూడా ఉంది కదా ఆర్కే బీచ్లోని. ఇది ఇక్కడ కలశము, రథం, కోడిదూడ ఉన్నాయి అక్కడ రథంలోని. ఇది ఫౌంటైన్ అన్నమాట, కలర్ఫుల్ ఫౌంటైన్. హంసనావా లైట్ హౌస్. ఇది నెమలి పింఛం కింద అన్ని పువ్వులే ఉన్నాయి. ఇది సెల్ఫీ పాయింట్ అండి. ఈ నావ కూడా సెల్ఫీ పాయింట్. అది శివపార్వతులు, కైలాసగిరి మీద ఉండే శివపార్వతులు ఉంటారు కదా మనకి. ఇది కలశం. చూడండి ఇక్కడ బండిని, కోడి దూడ ఉంటుంది కదా దాన్ని పెట్టారు, చిన్న దూడని. చాలా బాగుంది ఇక్కడ, చాలా బాగుంది. అందరూ ముఖ్యంగా తప్పకుండా ఇక్కడ ఫోటో తీసుకుంటున్నారు. అక్కడ ఇదిగో ఇక్కడ వినాయకుడి దగ్గర కూడా చాలా అద్భుతంగా ఉంది. చూసిన కొద్దీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇవాళే లాస్ట్ రోజు, ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ అండి. మీకు నా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.